హాయ్ అండి. ఇవాళ నేను పూజకి పూలు రెడీ చేస్తున్నాను. సోమవారం కదా, శివుడికి అందరి దేవుడికి కూడా ఇంట్లో కోసిన పూలన్నీ పళ్ళల్లో పెట్టి రెడీ చేస్తున్నాను అనమాట. మామూలుగా అయితే కోద్దామని కోసినప్పుడే వీడియో తీద్దామని అనుకున్నాను, కానీ కరెక్ట్గా అదే టైంకి ఇంట్లో ఎవరు లేరనమాట. నేనే కోసి రెడీ చేస్తున్నాను. ఇవేమో ఎర్రమందారాలు, ఇవేమో రేఖ కనకం పువ్వు, ఇవేమో చెంగల పువ్వు. ఇవంటే కృష్ణుడికి చాలా ఇష్టం అన్నమాట. అంటే అందరి దేవుడికి కూడా పెట్టచ్చు, శివుడికి ఇష్టం, కృష్ణుడికి అయితే బాగా ఇష్టం అన్నమాట. ఇలా చెంగల పువ్వు ఏమో మిగతా పూలన్నీ కూడా తీస్తున్నాను. ఇవాళ మనలో చెంగల పూలు, ఇవేమో గౌరీ మనోహరం, ఇవేమో శివుడికి చాలా ఇష్టం అన్నమాట. శివుడికి ఇస్తే శివుడికి పార్వతీదేవిని చాలా సంతోషిస్తారన్నమాట. అందుకని అంటే అందరి దేవుడికి కూడా పెట్టచ్చు, శివుడికి అయితే గౌరీ మనోహరం అంటే చాలా ఇష్టం అన్నమాట. మందార పూలు అంటే దేవుళ్ళందరికీ చాలా ఇష్టం కదండి, అందుకని మందారాలే ఎక్కువ వేసుకున్నాం అన్నమాట. ఇది తెల్ల మందారం. ఇవేమో బిల్వదళాలు. ఇవాళ సోమవారం కదండి, శివుడికి బిల్వదళాలతో పూజిస్తే చాలా మంచిది కదా, అందుకని బిల్వ మొక్క కూడా ఉంటుందన్నమాట మా ఇంట్లో. అందుకని బిల్వాలు కూడా కోసి పూజ చేస్తామన్నమాట. ఇలా అందరూ ఇంట్లోనే మొక్కలు వేసుకుంటే పూల మొక్కలు ఇంచక్క కోసిన, ఇది పారిజాతాలండి, ఇవాళ ఒకటే పూసింది. ఇలా మొక్కలన్నీ పెంచుకుంటే రోజు ఇంట్లోనే మొక్కల్ని చూసుకుంటూ ఉండి, పువ్వులు కోసుకుంటూ ఉండి ఇలా పూజ చేసుకున్నప్పుడు ఎంత ప్రశాంతంగా ఉంటుందో మనసుకి. అందుకే అందరూ ఇంట్లో మొక్కలు బాగా పెంచుకోండి. బాయ్ అండి.